వేసవి సెలవులు వృధా కాకుండా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఉపయోగపడేలా సమ్మర్ సమురాయ్ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. మొబైల్ యాప్ తయారీ, డ్రోన్ కెమెరా టెక్నాలజీతో పాటు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పై స్టూడెంట్స్ కు కోచింగ్ ఇస్తున్నారు. వీటితో పాటు ఇంటర్ పూర్తయిన వారికి ఐఐటీ, జేఈఈ, నీట్లో సత్తా చాటేందుకు సబ్జెక్టులు బోధిస్తున్నారు. అప్పట్లో గురుకుల స్కూళ్ల పేరు చెబితేనే అమ్మో అనేవారు. గురుకులాలకు పంపే బదులు తమ పిల్లల్ని ఇంటి దగ్గరే ఉంచుకుని చదివిస్తే మంచిదనే అభిప్రాయం ఉండేది. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో పరిస్థితి పూర్తిగా మారింది. కరిక్యులం, భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంగ్లీష్ మీడియం ఏర్పాటుతో గురుకులాల్లో అడ్మిషన్లకు డిమాండ్ పెరిగింది. ప్రైవేటుకు దీటుగా సెలవు రోజుల్లో కూడా విద్యార్థులకు వివిధ అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సమ్మర్ సమురాయ్ పేరుతో వేసవి ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. విభిన్న రంగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా మొబైల్ యాప్ తయారీ, డ్రోన్ కెమెరా ఆపరేటింగ్ తో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్, గేమ్స్ తయారీపై ట్రైనింగ్ ఇస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల పిల్లలకు వేసవి సెలవుల్లో సద్వినియోగం చేసుకునేటట్లుగా 15 రోజులు 20 రోజులు క్యాంపును బట్టి దాదాపుగా రాష్ట్రంలో ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం 88 క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఉదయం క్లాసులు, సాయంత్రం ఆన్లైన్లో వాళ్ళు ప్రాక్టికల్స్ చేసుకోవడం వల్ల ఐఐటి, నీటు, జేఈ వంటి అత్యున్నతమైనటువంటి కోర్సులకి సంబంధించినటువంటి సంవత్సరానికి పోవడానికి తగిన శిక్షణ ఇక్కడ పొందుతున్నారు. ఆ మొత్తం టెక్నాలజీని ఇప్పుడు మా యంగ్ స్పారోస్కి అందించడమే ఈ యొక్క మొబైల్ యాప్ అండ్ డ్రోన్ మేకింగ్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా 85 సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తుండగా బెల్లంపల్లిలో 2 క్యాంపులు ఏర్పాటు చేశారు. 800 మంది విద్యార్థులకు 18 మంది ట్రైనర్స్ తో కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గురుకులాల్లో ప్రతిభ ఉన్న ఇంటర్ విద్యార్థులను గుర్తించి 45 రోజుల పాటు ఐఐటి, జేఈఈ, నీట్ ఎగ్జామ్స్ పై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్యాంప్లో భాగంగా మేము ఐఐటి, నీట్, జేఈఈ మెయిన్స్ ఇటువంటి ప్రతిష్టాత్మకమైన పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాము. ఇప్పుడు ఈ కోచింగ్లో మేము చాలా బాగా నేర్చుకుంటున్నాం. ఈ క్యాంప్స్ వల్ల మేము ఎంతో నాలెడ్జ్ పొంది గ్యారంటీగా మేము మా ఫ్యూచర్లో నీట్ కానీ ఐఐటి కానీ కొడతామని మాకు గ్యారంటీ నమ్మకం వస్తుందని. ఉదయం థియరీ క్లాసులు, మధ్యాహ్నం వారు నేర్చుకున్న సబ్జెక్ట్ను ప్రాక్టికల్ గా చూస్తున్నారు స్టూడెంట్స్. వీటికి అదనంగా సబ్జెక్ట్ నిపుణులతో ఆన్లైన్లోనూ క్లాసులను చెప్పించి ఆన్లైన్ పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నారు. సమ్మర్లో ఎగ్జామ్స్ అయిపోయి నెల రోజులు ఆల్రెడీ అయిపోయింది. మా ఫ్రెండ్స్ అందరూ ఇళ్లలో పోయి తిరుగుకుంటూ అది చేస్తుంటారు. కానీ మేము ప్రాపర్గా ఇక్కడ కూర్చొని కాన్సన్ట్రేషన్తో శ్రద్ధ పెట్టి మేము ఐఐటి కోసం సంవత్సరం ముందు నుంచే మేము ఐఐటి కొట్టడానికి ప్రిపేర్ అవుతున్నాం. మా సెక్రటరీ సార్ ఈ ఇంటెన్సివ్ కోచింగ్ క్యాంప్ పెట్టడం ద్వారా మేము ఈ కోచింగ్ క్యాంప్ లో 45 days ఓన్లీ ఐఐటి పర్పస్ చాలా అంటే చాలా వరకు నేర్చుకున్నాం. మాకు రోజు ఐఐటి నీట్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ కంప్యూటర్ క్లాసులు చెప్పిస్తున్నారు. దీన్ని ఇక్కడ ప్రాక్టీస్ చేసిన తర్వాత క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేము బాగా నేర్చుకుంటున్నాం. ఈ క్యాంప్ మాకు చాలా యూస్ఫుల్గా ఉంది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మొబైల్ యాప్ తయారీ, డ్రోన్ కెమెరా టెక్నాలజీ ఆపరేటింగ్ తో పాటు వివిధ కంప్యూటర్ అప్లికేషన్స్ పై ట్రైనింగ్ ఇస్తున్నారు. కంప్యూటర్ అప్లికేషన్లను ఉపయోగించి గేమ్ తయారు చేసే టెక్నిక్స్ ను నేర్పిస్తున్నారు. ఇందులో 350 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. యాప్ డెవలప్మెంట్ నేర్చుకోవడం ద్వారా స్వయం ఉపాధితో పాటు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. కంప్యూటర్ అంటే ఏమిటి, కంప్యూటర్ని ఎలా వాడాలి, కంప్యూటర్ అంటే ఏంటో మనకి ముఖ్యంగా నేర్పిస్తారు. కాబట్టి మనకి ఇక్కడ గేమ్స్ ఎలా తయారు చేయాలి, దాన్ని ఎలా ఆడాలి, దాన్ని ఎలా ఇన్వైట్ చేయాలి అనేది ఇక్కడ నేర్పిస్తారు. ఆ తర్వాత డ్రోన్ అంటే అది ఒక ఎగిరే వస్తువు. దాన్ని మనము ఎలా ఎగిరేయాలి, దాని పార్ట్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎట్లా ఫిక్స్ చేయాలి, దాని మీద ఒక ప్రాముఖ్యం, దాని మీద ఎలా చేయాలి అనేది మనకి నేర్పిస్తారు. ఇక్కడ ట్రైనర్స్ వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు, మనకి ఎంతో నేర్పిస్తున్నారు. చాలా బాగా నేర్చుకుంటే ఇది మనకి ఫ్యూచర్లో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. So I am feeling very happy in this camp and I am enjoying a lot in this camp, and day by day I am learning something new things in our class, and also we are utilizing our summer holidays in this camp, and we are learning some of the new things, and this camp is very useful for the children and for all. సమ్మర్ క్యాంప్ తమకు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు విద్యార్థులు.
తమ టాలెంట్ను ప్రదర్శించేందుకు ఇది మంచి వేదిక అంటున్నారు.